ఓకే. మరి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు ఆనాపాన సతి ద్వారా మరి సత్యాన్ని తెలుసుకుని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారు. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింప చేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు ఇలాంటివి ఎన్నో సత్యాన్ని వైపు ప్రయాణం చేసే కాన్సెప్ట్లు మన చేత ఆచరింప చేశారు. మరి శైలజ మేడం గారి విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించింది. 2 సంవత్సరాలయ్యి మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టుకున్నాం. మరి ఈ సత్యాన్ని తెలియజేయటానికి మరి శైలజ మేడం గారు పత్రి మేడం గారి ఆధ్వర్యంలో ఏ ఊరైతే వెళ్ళి పిలిచారో ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేయటంగా జరుగుతుందండి. మరి అక్కడ రోజుకి 10 గంటల ధ్యానం సార్ అయితే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, వాక్క్షేత్రము, నవవిధ విధ ధర్మాలు, ఈ జ్ఞాన నవరత్నాలు ఇలాంటివన్నీ మీద కూలంకషంగా అక్కడ జ్ఞానాన్ని అందివ్వటం జరుగుతుంది. ముఖ్యంగా 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు మీద కూడా వారికి తెలియని చోట అసలు ఏంటి అన్నది వివరంగా చెప్పడం జరుగుతుంది మేడం గారు. సరే సార్ ఏదైతే చెప్పారో సత్యాన్ని బోధించే కాన్సెప్ట్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది థియరీ సెక్షన్ కాకుండా మరి ప్రాక్టికల్స్ కూడా 3 రోజులు ప్రాక్టికల్స్ కూడా చేపిస్తారండి. ఆ ప్రాక్టికల్స్ ఏంటంటే కర్మ ప్రక్షాళన, నీ నీవే భగవంతుడివి అన్న జ్ఞానాన్ని బోధించడం, తర్వాత నేచర్‌తో అనుసంధానం, తర్వాత మరి పాట ద్వారా డాన్స్ చేపించి, ఆ డాన్స్ ద్వారా కూడా చైతన్యాన్ని, మన లోపల బ్రహ్మానంద స్థితిని కూడా కలగజేయించే ప్రాక్టికల్స్ చేపిస్తారు మేడం గారు. మరి ఇలాగా జరుగుతుందండి. 2 సంవత్సరాల నుంచి అద్భుతంగా అన్ని చోట్లకి వెళ్లి చెప్పడం జరుగుతుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మన విజయవాడ రామిరెడ్డి గారి పిరమిడ్‌లో మరి మానస సరోవరంలో అక్కడ 3 రోజులు టీమ్ ద్వారా వర్క్ షాప్ చేయటం జరుగుతుందండి. మరి వీళ్ళున్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్ మరి శోభారాణి గారు విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు. వారి జీవాత్మలో మంచిదండి. పరమాత్మ అన్న నేను సబ్జెక్ట్. తాగుతాను. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ. నమస్తే అండి అందరికీ. ఈ పత్రిజీ మహిళా చైతన్యం పేరు చాలా బాగుంది. మరి పత్రిజీ గారు మహిళలకి పెద్దపీట వేశారు. ఎక్కడన్నా మహిళలకే పెద్దపీట వేస్తారు. అందుకని మహిళా ధ్యాన మహాయజ్ఞాలు నేను ఒక స్పీచ్‌లో ప్రత్యక్షంగా నేను ఒక్కసారి చూసాను ఆయన్ని. కానీ చాలా వీడియోస్ అవన్నీ విన్నాను. ఆయన ప్రతి స్పీచ్‌లో కూడా ఆయన ఒక చోట చెప్తుంటే నేను విన్నాను. ఎప్పుడైతే మహిళలు ధ్యానం చేయగలుగుతారో, ఆ ధ్యానం వాళ్ళకి తొందరగా ధ్యాన స్థితిలోకెళ్ళగలుగుతారు. ఎందుకు అంటే, ఆ మణిపూరక చక్రం పైకే ఉంటుంది వాళ్ళకి. అందుకని అది తొందరగా యాక్టివ్ అయ్యి, మహిళలు తొందరగా ధ్యాన స్థితిలోకెళ్ళి, తొందరగా జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతారు అని చెప్పటమే కాక, మన మహిళలందరికీ కూడా పెద్దపీట వేశారు దానిలో పెద్దపీట వేశారు. పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ప్రాక్టికల్ శైలజ మేడం ఎవరో మరి నాకు తెలీదు. ప్రాక్టికల్‌గా కూడా చెప్తారు అని. ఆ ప్రాక్టికల్‌గా చెప్పింది ఫస్ట్ పాయింట్ మీరేం చెప్పారు? మనలోనే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోమని చెప్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ కూడా అదే. అంటే జీవాత్మ అంటే మనమే కదా! జీవాత్మలో పరమాత్మ ఎలా ఉన్నాడు? మరి మనం ఇప్పుడు మనకి ఆధ్యాత్మికతలోకొచ్చిన తర్వాత ఏం చెప్తున్నారండి మన పిరమిడ్ మాస్టర్స్, మన గురువులందరూ ఏం చెప్తున్నారు? మీరు ఎక్కడెక్కడికి భగవంతుడి కోసం ఎక్కడికి పరిగెడుతున్నారు? మీలోకి మీరు ఎన్ని వందల వేల మైళ్ళు పరిగెత్తినా మీకు పరమాత్మ దొరకడు. లలితా నామాల్లో కూడా, లలితా సహస్రనామాల్లో కూడా అమ్మ ఏం చెప్పింది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పింది. అంటే అంతర్ముఖంగా మీరు అయితేనే మీరు నన్ను చూడగలుగుతారు. బహిర్ముఖంగా ఎంత ఎతికినా నేను కనిపించను అని ఆ తల్లి చెప్పింది. మరి మనం గురువులందరూ కూడా అదే చెప్తున్నారు. మీలోకి మీరు తిరగండి, అంతర్ముఖం కండి. ఈ అంతర్ముఖం అయినప్పుడే ఆ పరమాత్మ చైతన్యం అనేది మీకు అనుభూతి కలుగుతుంది. చైతన్యం అంటే దానికేం రూపం లేదు కదండీ! నేను చూడలేదండి అంటానికి. కాకపోతే ఏంటంటే, ఆ అనుభూతి అనమాట.
అనుభూతే. ఇదంతా అనుభూతే. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం. అంతలేని ఆనందం, సచ్చిదానందం ఇవన్నీ మనం పొందుతున్నాము. మరి ఆ ఆనందం అనేది కలగకపోతే ఇన్ని వేల కోట్ల మంది ఈ ధ్యానంలోకి ఎందుకొస్తారండి? ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చేస్తారా? కూర్చుంటానికి వస్తారా? కాదు. అంతులేని ఆనందాన్ని, జ్ఞానాన్ని తమపై తనకు తమ మే జన్మ ఎందుకొచ్చిందో ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టే ఈ ధ్యానం అనే దానికి రాబడుతున్నారు. మరి ఇది మనకి పరిచయం చేసిన ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రికి శతకోటి వందనాలు. మరి ఈ మహిళా ధ్యాన శక్తి ఈ జూమ్ వాళ్ళకి కూడా నా ఆత్మ బంధువులందరికీ కూడా నా ప్రణామాలండి. నన్ను ఆహ్వానించినందుకు. నా పేరు శోభ. నేను విజయవాడ. ఇప్పుడు మీరు చెప్పారు కదా! రామిరెడ్డి గారి వాళ్ళ అక్కడికి ఒక 5 మినిట్స్ దూరంలోనే ఉంటాం మేము. ఆ! ఒకసారి చాలా బావుంటుంది మానస్ సరోవరం గూడా. ఆహ్, నేను కరోనా టైంలో 2021లో ఈ ధ్యానం అనే దానిలోకొచ్చానండి. వచ్చినప్పటి నుంచి అద్భుతంగా నన్ను ఆకర్షించింది. ఆకర్షించిందనమాట. దీనిలో ఏంటి ఇంకా లోతుల్లోకెళ్ళి ఏంటి పరమాత్మ అంటే ఏంటి? మన ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము? అసలు మనం ఎవరము? ఎక్కడి నుంచొచ్చాం? ఎలా వచ్చాం? వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? అని తెలుసుకోవాలనే తపన ఎక్కువగా కలిగింది. అలా పరమాత్మ అవకాశాలు గూడా అందరూ జూముల్లోంచి ఇలా క్లాసులు ఇవ్వటం, ముఖ్యంగా భగవద్గీత. భగవద్గీత నేర్చుకోవటం, నేర్పించటం అవన్నీ చేస్తూ ఉంటాను నేను. అంటే భగవద్గీత సారాన్ని తెలుసుకుంటే మొత్తం పరమాత్మ సారమంతా తత్వం అంతా మనకు అర్థమైనట్టేనండి. భగవద్గీతలో యొక్క శ్లోకాల యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకున్నాము అంటే, ఇంక మొత్తం వేదాలు, ఉపనిషత్తులు అన్నీ తెలుసుకున్నట్టే. కాబట్టి భగవద్గీత చదువుకొని నేర్చుకొని దాని యొక్క సారాన్ని గూడా తెలుసుకోవాలి. ఊరికే చదవటం కాదు. ఆ ప్రతి ఒక్క శ్లోకం యొక్క అర్థం పరమాత్మ ఏం చెప్పదలుచుకున్నాడో, ఆ చెప్పదలుచుకున్న దాన్ని మనం అవగతం చేసుకొని, మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి దాన్ని. ఊరికే తెలుసుకోవటం కాదు, ఆచరించాలి. ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ గూడా భగవద్గీతలో పరమాత్మ తను మనలో జీవాత్మ అంటే మనమే కదా! ఎలా ఏ రూపాల్లో ఉన్నాడు? ఉండి ఏం చేస్తున్నాడు? మనలోనే ఉండి ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. మరి పరమాత్మ ఒక చోటంటూ ఉంటాడా? కాదు గదా! పరమాత్మ సర్వవ్యాప్తి. అన్ని చోట్ల అంతటా అన్నిటా ఉన్నాడు. అన్ని చోట్ల అంతటా ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అని చెప్తే మామూలుగా మనం నమ్మం. మనకి రుజువులు కావాలి. సాక్ష్యాలు కావాలి. ఇదిగో ఇలా ఉన్నాడు. ఇలా ఉండి ఈ పని చేస్తున్నాడు అని చెప్తేనే నమ్ముతాం. ఏ విషయమైనా కూడా. అవును. ఏది నిజంగానే గుడ్డిగా ఏది నమ్మకూడదు. మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఇలా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అని మన మనసుకు అనిపించాలి. అనిపించినప్పుడే నమ్ముతాం. పరమాత్మ తనను తానే నిరూపించుకోవటానికే దీన్ని ఈ సబ్జెక్టు నేను ఎంచుకున్నానండి. ఈ పేరు కూడా నేనే పెట్టుకున్నాను. జీవాత్మలో పరమాత్మ అనే పేరు కూడా నేనే పెట్టాను. అయితే పరమాత్మ సర్వవ్యాప్తి. మరి అన్నిటా అంతటా ఉన్నాడు. మేడం ఎవరో వీడియో ఆన్ చేసుకున్నారు. ఆడియో. మరి మైక్ ఆఫ్ ఈయన చేశానండి. ఓకే. మరి పరమాత్మ ఎలా ఉన్నాడు మనలో, మన ఈ జీవాత్మలో ఎలా ఉన్నాడు అంటే, జఠరాగ్ని రూపంలో మన శరీరంలో ఉన్నాడండి. మరి చూడండి ఎవరిదైనా సరే శరీరం ఎలా ఉంటుందండి? గోరువెచ్చగా ఉంటుంది. అంతే గదా! గోరువెచ్చగా ఉంటుంది. ఎవరి శరీరమైనా సరే గోరువెచ్చగా ఉంటుంది. లేదు చల్లబడిపోయిందంటే, శరీరం చల్లగా అయిపోయిందంటే ఇంక లేదు. ఆత్మ మనలోంచి వెళ్ళిపోయినట్టే. మరి ఎక్కువయిపోయింది అంటే జ్వరమొచ్చేసింది, అమ్మో! హై ఫీవరొచ్చేసింది అని అనుకుంటాము. కాబట్టి ఈయన ఎలా ఉన్నాడు? జఠరాగ్ని రూపంలో మన శరీరంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఉన్నంత కాలం శరీరం వెచ్చగా ఉంటుందండి ఈయన. ఉన్నంత కాలం అంటే ఆత్మ చైతన్యం మనలో ఉన్నంత కాలం మన శరీరం గోరువెచ్చగా ఉంటుందనమాట. ఆ వెచ్చదనాన్ని ఇచ్చేదెవరు? ఎవరిస్తున్నారు? అర్థం జేసుకోవాలి మనం. ఎక్కడి నుంచొస్తుంది ఈ వెచ్చదనం మనం? మన లోపలికేమన్నా పంపిస్తున్నామా వేడిగా? అలా పంపించినా, పంపించకపోయినా మన శరీరము వెచ్చగానే ఉంటుంది. పరమాత్మే ఈ వెచ్చదాన్ననిచ్చేది. అందుకనే మండు వేసవి అంటే బయట వేసవికాలం ఎండలు మండిపోతున్నా సరే
అలా కాదు. చల్లని శీతాకాలం మంచు కొండల్లోకి, మంచుల్లోకి ఎళ్ళినా సరే, మరి మనకి ఎలా ఉంటుంది? 98.4 ఫారెన్‌హీట్ ఉంటుంది అందరికి నార్మల్‌గా. అంతే ఉంటుంది గదా! ఎప్పుడు మరి ఎప్పుడు మనందరి శరీరాలు కూడా అంతే ఫారెన్‌హీట్‌లో ఉంటాయన్నమాట. మరి అంతకన్నా తగ్గిందనుకోండి, ఏమనుకుంటాం? లో ఫీవర్ అనుకుంటాం. అంతకన్నా పెరిగిపోయిందనుకోండి, అమ్మో! మనకి జరమొచ్చేసింది. డాక్టర్ దగ్గరికెళ్ళాలి. హై ఫీవర్ రాగూడదు అని అనుకుంటాం. మరి అయి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మన శరీరంలో రుగ్మతలొచ్చినప్పుడు జరుగుతుంటాయి. కానీ నార్మల్‌గా మన శరీరం ఎలా ఉంటుంది? నార్మల్‌గా మన శరీరం ఎప్పుడూ 98.5 4, 5, 6 అంతకన్నా ఎక్కువుండదు. అంతకన్నా తక్కువుండదు. ఒక్కొక్కళ్ళ శరీరాన్ని బట్టి. మరి దీన్ని సమస్థితిలో ఇలా మన శరీరంలోని ఉంచేదెవరు? పరమాత్మే. పరమాత్మే ఉంచుతున్నాడు. మరి ఈయన మరి ఆ అగ్నిని లోపల ఉన్న ఆ అగ్నినేమంటున్నారు అంటే జఠరాగ్ని, వైశ్వానరాగ్ని అంటారండి. జఠరాగ్ని, వైశ్వానరాగ్ని అంటారనమాట ఆ అగ్నిని. మరి ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు ఆ వైశ్వానరాగ్నిలో ఉండి? ఆ అగ్ని రూపంలో ఉండేదెవరు? పరమాత్మే. భగవద్గీత శ్లోకాల్లో మ్యాటరేనండి ఇదంతా గూడా. ఆ పరమాత్మ ఎవరు ఆయన వైశ్వరరాగ్నిలో ఉండి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అంటే, మనం తినే 4 రకాలైన ఆహార పదార్థాలన్నిటిని కూడా పచనం చేస్తున్నాడు. ఆహార పదార్థాలు 4 రకాలు తింటుంటామండి. కొన్ని గట్టిగా కొరికేవి తింటాం. కొన్ని తాగేవి, కొన్ని నమిలి తినేవి, కొన్ని మింగేసేవి. ఇలా రకరకాల ఆహారం అంతా ఒక రకంగా తీసుకోం గదా మనం. రకరకాలుగా ఆహారము తీసుకుంటూ ఉంటాము. మనం ఏం చేస్తామండి, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహారాన్ని ఇలా తీసుకొని ఇక్కడి వరకే పెట్టుకుంటాం. ఇక్కడి వరకే మనం చేసే పని. మరి ఈ లోపలకి ఎవరు తీసుకుంటున్నారు? ఈ గుటక ఎవరేస్తున్నారు? ఎవరు ఏయమని చెప్తున్నారు మనకి? ఆ గుట్టకే పరమాత్మ అండి. లోపల ఇలా మింగుతాం చూడండి, ఆ మింగుతున్నది పరమాత్మే. లోపలికి లాక్కుంటాడు. మనం చేసే పని ఇంతే. ఈ ఈ పెదాలకి లోపలికి పెట్టుకుంటాం అంతే. ఏదన్నా తిననివ్వండి, లోపలికి పెట్టుకుంటాం. మరి లోపలికి పెట్టుకోంగానే నాలుక లోపలికి తోసేసి ఈ గొంతులో ఉన్న గుటక, ఆ గుటక ఎవరేస్తున్నారు? ఇంకోటి గమనించండి మీరు. మరి నా లోపల మన నోటి లోపల ఎప్పుడు 24 గంటలు తడి ఉంటుంది. ఆ తడిగా ఎవరుంచుతున్నారు? పరమాత్మే. పరమాత్మ చైతన్యమే ఆ తడి ఉంచుతోంది మన లోపల. లేకపోతే చూడండి అమ్మో! నోరు తడారిపోయిందని చెప్పి మనకు ఒక్కొక్కసారి విపరీతంగా మంచినీళ్ళు తాగేస్తూ ఉంటాము. మరి ఆ సమస్థితిలో ఎవరించుతున్నారు? జఠరాగ్ని, వైశ్వరనాగ్ని రూపంలో ఉన్న పరమాత్మే అలా ఉంచుతున్నాడు అనేది మనం అందరం అర్థం ఈ పరమాత్మే చెప్తున్నాడండి ఇవన్నీ. ఈయనేం చేస్తున్నాడు? మరి 4 రకాల ఆహార పదార్థాన్ని పచనం చేస్తున్నాడు. రకరకాలుగా రూపాల్లో తీసుకుంటున్నాం ఆహారాన్ని. మరి ఆటన్నిటిని ఏం చేస్తున్నాడు? మన గ్రైండర్‌లో ఏసి తిప్పినట్టుగా మన లోపలే ఉన్న ఆయన తిప్పుతున్నాడు. పచనం అంటే మెత్తగా చేయటమండి. ఎలాంటి ఆహారం అన్నా తీసుకోండి మీరు, మెత్తగా చేస్తున్నాడాయన. మన పనేంటి? తినటం వరకే. మనం తినేసి ఊరుకుంటాం. మన లోపలికెళ్ళి ఏమన్నా పచనం చేసుకుంటున్నామా? అరిగించుకుంటున్నామా? మనమేం చేయట్లేదు కదా! ఆ లోపలున్న ఆయనే చేస్తున్నాడు అవన్నీ. అక్కడి నుంచి పరమాత్మ మనం తింటాం అనమాట. అక్కడి నుంచి ఆయన పని మొదలవుతుంది. ముఖ్యంగా పగలంటే అటు ఇటు తిరుగుతూ కొంచెమన్నా శ్రమ పడుతుంది శరీరం. కానీ నైట్ టైమ్ ఫుల్‌గా తినేసి పడుకుంటామండి. నిద్రపోతాం హాయిగా. మరి పొద్దున్నే లేస్తే మరి ఎలా అరగకపోతే మనం మళ్ళీ మళ్ళీ ఆహారం తీసుకోగలమా? మరి ఆ పొద్దున్న ఆయన నిద్రపోడండి పాపం. మనం మటికి నిద్రపోతాం. హాయిగా తినేసి ఫుల్లుగా మనం నిద్రపోతాం. కానీ ఆయన మాత్రం నిద్రపోడండి. తాను మాత్రం నిద్రపోకుండా మనం తిన్న ఆహారాన్ని పక్వం చేస్తాడనమాట ఆయన. అంటే మెత్తగా, పల్చగా చేసేస్తాడు. చేయటాన్ని పక్వం చేయటం అంటారు. అంటే చిన్న పిల్లలకి చూడండి మనం ఫుడ్ పెట్టేప్పుడు మెత్తగా నలిపి పెడతాం చూడండి. మనం వాళ్ళకి అజీర్ణ శక్తి తక్కువుంటుంది కాబట్టి నలిపి పెడతాం. మనమేముంది ఏవి పడితే ఇలా ఇంత గట్టిగున్నయి గూడా కొరికి తినేస్తూ ఉంటాం. కానీ మరి ఆ లోపల పక్వం అవ్వాల్సిందే. ఎవరికైనా ఏదైనా సరే అది పక్వం అవ్వాల్సిందే. మరి మనం నిద్రించినా మనలోని పరమాత్మ నిద్రించటం అనేది ఉండదు. ఆయనెప్పుడు నిద్రపోయాడు అంటే ఇంక మనం పైకెళ్ళిపోయినట్టే. ఆయన నిద్రపోడు. మనం నిద్రపోయినా మనలో ఉన్న పరమాత్మ నిద్రించటం అనేదే ఉండదు. మరి మళ్ళీ మళ్ళీ మనం తినాలి అంటే అంతకు ముందు తిన్న ఆహారం జీర్ణం అవ్వాలి. రాత్రి తిని పడుకుంటాం. పొద్దున్నే లేసి మళ్ళా మనకి ఇడ్లీలు, దోసలు అన్నీ కావాలి. మరి అవి తినాలి.
తినాలి అంటే ఈ రాత్రి తిన్నది ఏమవ్వాలి? జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వాలి. అలా జీర్ణం అవ్వటానికి సహాయపడింది ఎవరు? ఎవరు జీర్ణం చేస్తున్నారు? మనలోని పరమాత్మ యొక్క చైతన్యం. మనలోని పరమాత్మ యొక్క చైతన్యమే. ఈయన ఎలా చేస్తున్నాడు? మరి ప్రాణ అపాన శక్తులతో కూడి పక్వం చేస్తున్నాడు. అంటే మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలికి ఇక్కడ పెట్టుకున్న ఆహారాన్ని లోపలికి లాగేసి దాన్ని జఠరాగ్ని, అగ్ని అండి. అగ్ని లేనిదే ఏమి ఇప్పుడు చూడండి, ఏదన్నా వండాలన్నా, ఏదన్నా చెయ్యాలన్నా పొయ్యి మీద పెట్టాలి గదా! ఆ పొయ్యి గూడా మన లోపలే ఉంది. ఆ పొయ్యి గూడా అగ్ని, ఆ హీట్ గూడా లోపలే ఉంది. ఆ జఠరాగ్నితో ఏం జేస్తున్నాడు? బాగా పచనం చేసి, జీర్ణింపచేసి, మనలో శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా ఆయన పంపిస్తున్నాడు శక్తి. మరి శక్తి అక్కడి నుంచే గదా మరొచ్చింది. అన్ని అవయవాలకు పంపిస్తుందనమాట ఈ జఠరాగ్ని. మరి ఇదే ఇంకా ఏం జేస్తున్నారండి? జీర్ణాశయం లోపల వైపున గోడలు లోపల ఆహార పదార్థాన్ని పీల్చివేసి రక్తానికి సరఫరా చేస్తాయి. ఈ పచనం చేసిన దాన్ని మనందరికీ కూడా జీర్ణాశయం లోపల గోడల్లో స్పాంజిల్ లాంటివి ఉంటాయంటండి. ఇలా స్పాంజిల్లాగా. ఈ పచనం చేసిన దాన్ని, ఆ సారాన్నంతా స్పాంజిలు ఇలాగా లాగేసుకుంటాయి. పచనం చేసి లాగేసి రక్తంలో కలిపేస్తాయన్నమాట. ఆ సారాన్ని, మనం తీసుకున్న ఆహార యొక్క సారాన్ని పచనం, ఆ స్పాంజిలు తీసేసుకొని ఆ పిప్పి అక్కడ వదిలేస్తాయి. ఈ స్పాంజిల్లాగా తీసేసుకొని ఇవి ఆహారంలో కలిపేస్తాయన్నమాట. మరి ఈ ఆహారంలో రక్తంలో కలిపేసి ఈ రక్తం ద్వారా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా ఈ ఈ శక్తి అనేది వెళ్తుందనమాట. మరి ఇక ఆహారం దానిలో రసం అంతా తీసేసాం. ఇంక పిప్పు ఉంటుంది కదండి, మనం తీసుకున్న ఆహారంలో పిప్పు ఉంటుంది, వేస్ట్. ఆ వేస్ట్ అంతా ఏమవుతుంది? బయటకు పోయే వైపు ప్రయాణం చేస్తుంది. మోషన్ ద్వారా బయటికి పోయే వైపు ప్రయాణం చేస్తుంది. మరి ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తున్నారు లోపల కూర్చొని? పరమాత్మే. పరమాత్మే చేస్తున్నాడు అందరిలో. అందుకే అందరిలో అన్నిటా ఉన్నాడు పరమాత్మ అని చెప్పేది ఇందుకే. ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఆయన చేయకపోతే మన వల్ల కాదు. ఈయన చేస్తున్నాడనమాట. మరి లోపల ఆహార పదార్థాన్ని పీల్చివేసి, మరి ఈ పిప్పు ఉంటుంది గదా! బయటికి పోయే వైపు ప్రయాణం చేస్తే అందులోకి వెళ్ళిపోతాయండి. మరి ఆహార పదార్థాన్ని పచనం చేసి రక్తానికి కలిపేది ప్రాణం, ప్రాణవాయువండి. ఆహారాన్ని పచనం చేసి దాన్ని రక్తంలో కలిపేదాన్ని ప్రాణవాయువు అంటారు. మరి పనికిరాని పిప్పిని బయటికి పంపించేసేది అపానవాయువు. వాయువులుంటాయండి లోపల. ఆ పంపులాగా, వాయువులాగా కొట్టేస్తూ ఉంటాయన్నమాట. అపాన వాయువు అనమాట. మరి దానివల్లే ఈ 2 చర్యల ద్వారా మనకు కావాల్సిన శక్తొస్తుంది. తెల్లవారు లెగిసి మనం లెగవకొస్తున్నాము, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము అంటే తిన్న ఆహారాన్ని, ప్రాణం అనే వాయువు మనకి శక్తినిస్తుంది. మరి ఆ పిప్పిని అపానం అనే వాయువు బయటికి పంపించేస్తుంది. ఈ 2 చర్యల ద్వారానే మనకి శక్తి వస్తోంది. తెల్లవారు లెగిస్తే మానవులందరికీ వచ్చే శక్తి ఈ 2 చర్యలు. ఆహారం తీసుకుంటూ, ఆ ఆహారాన్ని రక్తంలో కలుపుకుంటూ, ఆ పిప్పంతా బయటికి పంపించేస్తూ ఉంటేనే ఈ పనంతా గూడా లోపలున్న వైశ్వానరాగ్ని, జఠరాగ్ని రూపంలో ఉన్న పరమాత్మే చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలన్నమాట మరి. మరి ఇంక అంతేనా? మళ్ళీ శక్తి కోసం మళ్ళీ తింటున్నాం. ఒకసారి తింటే అయిపోతుందా? రోజుకి 3 సార్లో, 4 సార్లు గూడా తింటూ ఉంటారు. మరి అన్ని సార్లు ఆయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. అన్ని సార్లు ఆయన చేస్తూనే ఉన్నాడనమాట. మరి మళ్ళీ శక్తి కోసం మళ్ళీ తింటున్నాం. మరి ప్రాణ అపాన శక్తులను పరమాత్మ వినియోగిస్తున్నాడు ఇవన్నీ. మరి ఈ సహాయాన్ని పరమాత్మ చేయలేదనుకోండి, ఏమైపోతాం? శక్తిని పొందలేం. జీర్ణం అవ్వకపోతే, ఆహారం జీర్ణం అవ్వకపోతే ఏమవుతుందండి? అమ్మో! నాకు ఈరోజు అరగలేదు. ఒళ్ళంతా ఆపిరితిప్పిరిగా ఉంది. నా వల్ల కాదు. నేనేం తినలేను. గ్యాస్ తన్నేస్తుందని చెప్పుకుంటాం గదా! చాలా మంది అనుకుంటూ ఉంటారు గదా! మరి మన వల్ల కాదు. ఈ శక్తిని పొందలేం. శక్తి రాదు. రాత్రి ఏం తినలేదు. నాకు తిన్నదే అరగలేదంటే శక్తి ఎక్కడి నుంచొస్తుంది? శక్తిని పొందలేమనమాట. ఇంకా పరమాత్మ ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి. 5 వాయువులుంటాయండి. ప్రాణ, అపాన,
వ్యాన ఉదాన సమాన వాయువులు 5 వాయువులుగా విడిపోతుంది శక్తి. మన లోపల ప్రాణశక్తి లోపల 5గా విడిపోతుంది. 5గా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు 5 వాయువులుగా విడిపోతుంది ప్రాణవాయువు. ఇందాక చెప్పాం కదా, ప్రాణ అపాన వాయువులేమో ఆ 2 పనులు చేస్తాయి. వ్యాన ఉదాన సమాన వాయువుల ద్వారా కూడా నిరంతరం సహాయం చేస్తూనే ఉన్నాడు పరమాత్మ. మరి వ్యానవాయువు అంటే ఏంటంటేనండి, జీర్ణమైన ఆహారంలోని సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకి చేరుస్తుంది వ్యానవాయువు. ఆహారంలో శక్తి ఉంటుంది కదా, ఇప్పుడు మనం బాదం పప్పు, జీడిపప్పు అవి తిన్నాము, జ్యూస్ తాగాము అంటే అలాగే పంపించదు. దానిలో ఉన్న సారవంతమైన దాన్ని తీసి వ్యానవాయువు రక్తంలో పంపించి అన్ని అవయవాలకి పంపిస్తుంది అన్నమాట వ్యానవాయువు. మరి తర్వాత ఏ అవయవాలకు ఎంతెంత అవసరమో అంతంత సారాన్ని ఆ అవయవాలకు ఇస్తుంది. అన్ని అవయవాలకు ఒకే రకంగా ఉండవసరం లేదు. ఆహారము, శక్తి అన్ని ముఖ్యంగా కాళ్ళకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన శరీరాన్ని అంతా మోసేది కాళ్ళే కాబట్టి కాళ్ళకి ఎక్కువ శక్తి కావాలి. మరి మాట్లాడుతుంటాం కాబట్టి అన్ని అవయవాలకి, చూపులు అన్నిటికీ పంపిస్తుంది. దేనికి పంపించకపోతే ఆ రోజుకి అది చచ్చుబడిపోవటమే. అన్నిటికీ పంపిస్తుంది. మన శరీరంలో ఏవైతే పని చేస్తున్నామో అన్నిటికీ పంపిస్తుందన్నమాట. అన్ని భాగాలకి మనకి తెలియకుండా అనేక పనులు చేసేది ఉదాన వాయువు అన్నమాట. అంటే శరీరంలోని అన్ని భాగాలకు వార్తలు పంపుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇది ఈ గ్లాసు మంచినీళ్ళు పెట్టుకున్నాం. ఇవి తాగు తాగు అని లోపల నుంచి మనకి సంకేతం రాకపోతే అది తీసుకొని తాగలేము. ఈ చెయ్యి ఇలా తీసుకెళ్ళి ఇలా పట్టుకో అని మన లోపల నుంచి అనిపించాలి. ఈ మాట నువ్వు మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఈ మాట నువ్వు మాట్లాడు అని లోపల నుంచి నాకు సిగ్నల్స్ రావాలి. అవి వస్తేనే నేను మాట్లాడగలుగుతానన్నమాట. ఈ పని చేసేది ఎవరు? ఉదాన వాయువు. ఈ పని ఎవరు చేస్తున్నారు? మన లోపలే ఉండి ఉదాన వాయువు చేస్తుందన్నమాట. మరి వార్తలన్నీ, మరి తర్వాత నువ్వు నిద్ర వస్తుందా నిద్రపో, ఆకలేస్తుందా తిను అని మనకు అవి ఎవరు చెప్తున్నారు? మనకి ఎలా అనిపిస్తుంది లోపల? ఈ ఉదాన వాయువు చేస్తుంది ఆ పని. ఆ తర్వాత జీవుడి శరీరాన్ని, మరి ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటాయండి. ఎప్పుడోసారి జీవుడి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా, ఆ వెళ్ళేటప్పుడు కూడా హెల్ప్ చేస్తున్నాడండి పరమాత్మ. ఎలా చేస్తున్నాడంటే జీవుణ్ణి తాను ఈ చేర్చవలసిన స్థానాలకు చేరుస్తుంది ఉదాన వాయువు. ఎక్కడికి చేరుస్తుంది? జీవుడు మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుస్తుంది. అందరూ ఒకే దగ్గరికి వెళ్తామా అండి? పుణ్యం చేసిన వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు, పాపాలు చేసిన వాళ్ళు పాపలోకాలకు వెళ్తారు. అంతే కదా, నరకానికి స్వర్గం అనుకుంటూ ఉంటాం కదా మనము, అలా వెళ్తారు. పుణ్యం చేసిన వారిని అగ్ని మార్గం ద్వారా ఉన్నత లోకాలకి, చెడు పనులు చేసేవారిని ధూమ మార్గం ద్వారా తీసుకెళ్ళి వారు చేరవలసిన ప్రదేశాలకు చేరుస్తుంది ఉదాన వాయువు. ఆత్మ ప్రయాణంలో కూడా అది ఉంటుందన్నమాట. అంటే జఠరాగ్ని బొడ్డు దగ్గర ఉంటుందండి. జఠరాగ్ని బొడ్డు దగ్గర ఉంటుందన్నమాట. దగ్గర ఉండి ఉన్న ఒక కుంపటి, మన బొడ్డు దగ్గర ఉన్న ఒక కుంపటి అన్నమాట. జఠరాగ్ని అంటే ఒక కుంపటి. ఆ కుంపటి ఉంటేనే మనకి తిన్న ఆహారం అంతా జీర్ణం అవుతూ శక్తిగా మారుతూ అన్ని అవయవాలకు పంపిస్తూ అన్ని అవయవాలు పని చేయగలుగుతాయి అన్నమాట. ఆ కుంపటి, మరి ఆ కుంపటిని ఎవరు ప్రజ్వలింప చేస్తున్నారు? మన లోపలే ఉన్న ఆ పరమాత్మ మనందరి బొడ్ల దగ్గర ఉన్న ఆ కుంపటిని ప్రజ్వలింప చేసి ఇంత కార్యక్రమము ఆయనే చేస్తున్నాడు అని చెప్తున్నారు. పరమాత్మే చెప్తున్నాడు, నేను ఇలా ఉండి ఈ పనులన్నీ చేస్తున్నాను అని చెప్తున్నాడండి. అంటే పరమాత్మ ఈ పనులన్నిటికీ ఇన్ని పనులు చెప్పుకున్నాం కదా మనం, ఈ పనులన్నిటినీ ఎక్కడే ఉండి నిర్వహిస్తున్నాడండి? ఎక్కడుండి నిర్వహిస్తున్నాడంటే అక్కడ ఇక్కడ అని లేడండి, ప్రతి చోట ఉన్నాడు పరమాత్మ. అసలు రూపంలో లేని పరమాత్మ మనం ఏ రూపం అనుకుంటే ఆ రూపంలోనే ఉన్నాడు. ఏ రూపం అనుకో, అసలు రూపం లేదా ఆయనకి. నువ్వు నీ ఇష్టం ఏ రూపం అన్నా అనుకో, ఆ రూపంలోనే ఆయన ఉన్నాడు. మరి అన్ని ప్రాణుల యొక్క దేహాల్ని ఆశ్రయించుకొని పరమాత్మ లోపలే ఉన్నాడు. కేవలం మానవుల్లోనే కాదండి, అన్ని ప్రాణులు, ప్రాణం ఉన్న అన్ని జీవుల యొక్క దేహాన్ని ఆశ్రయించుకొని పరమాత్మ ఉన్నాడు. అందుకనే మన గురువు గారు, ధ్యానం నువ్వు ఎప్పుడన్నా చేసుకో, శాకాహారిగా మారు. ఇంకో జీవిని హింసించి చంపటం అనేది చాలా తప్పు. చాలా పాపాలు మూటగట్టుకుంటావు, కర్మలు మూటగట్టుకుంటావని మనందరికీ నేర్పించారు. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్
అని ఈ 3 కార్యక్రమాలు ఆయన మనకి నేర్పించారు. అంతే గదా! మరి శాకాహార జగత్. ఆ శాకాహారం తీసుకోమని చెప్తున్నారు. మరి అన్నిట్లో నేనే ఉన్నాను కదా! నేనే ఉన్నాను కదా అన్నిట్లో. ఇంకో జీవిని నువ్వెలా తంపించుకొని తింటావు? కాబట్టి శాకాహారిగా మారు అని చెప్తున్నారు పరమాత్మ. కనుక పరమాత్మను ఎక్కడికో వెళ్లి వెతకక్కర్లేదండి. ఎవ్వరికి వాళ్ళు ఈ 6 అడుగుల దేహంలోనే పరమాత్మ ఉన్నాడు. ఎక్కడికో నువ్వు పరిగెత్తి ఏం వెతకొద్దు. 6 అడుగుల దేహంలోనే వెతికి తెలుసుకోవచ్చు. అయితే ఎలాగా? బయటికి చూడకు. బయటకు చూడకు. చూడకుండా ఆ కళ్ళు మూసి అంతర్ముఖం కావాలి. అంటే మనం చేసే ధ్యానం. ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస. అంతర్ముఖం అంటే శ్వాస మీద ధ్యాస పెడతాం. నువ్వు బయటకెక్కడ పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నావా? అక్కడ ఇక్కడ పరిగెత్తవసరం లేదు. బయటెక్కడ పరిగెత్తక్కర్లేదు. నీకు నువ్వే కళ్ళు మూసుకో. స్థిర సుఖాశ్రమంలో కూర్చో. మన గురువుగారు మనకు నేర్పించింది అదే గదా! స్థిర సుఖాశ్రమంలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీరేం కష్టపడొద్దు. మీ శరీరాన్ని ఏం కష్టపెట్టొద్దు. కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి. అంతే. అంతే చేయండి. అంతకు మించి మీరేం కష్టపడక్కర్లా. అద్భుతాలన్నీ ఆ లోపలే జరుగుతాయి అని చెప్తున్నారు. నీకు కుదరలేదని లేచిపోవద్దు. అలాగే కూర్చో. కొంతసేపటికి అదే కుదురుతుంది ధ్యానం అని చెప్తున్నారనమాట. అయితే బయటకు చూడకుండా కళ్ళు మూసి అంతర్ముఖం కావాలి. అంటే ధ్యాన నిద్రలో ఉన్నప్పుడు మనం ఆ పరమాత్మ దర్శనాన్ని పొందగలుగుతాం. ధ్యాన ముద్రలో ఉండాలి. నువ్వు బయట ప్రాపంచిక విషయాల వైపు పరిగెడుతూ ఉంటే నీలో ఉన్న పరమాత్మను నువ్వెప్పుడు తెలుసుకోగలుగుతావు? నేను నీలోనే ఉన్నానయ్యా. నువ్వు ధ్యానంలో కూర్చో. నీ మనసుని నా వైపు మళ్ళించు. న మళ్ళించినప్పుడు నేను నీకు నా దర్శనాన్ని కలగజేస్తాను అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు. ఈ రకంగా పరమాత్మ ఇంకా ఏ రూపాల్లో ఉన్నాడో చెప్తున్నాడంటే తనకు తనే సూర్యచంద్రుల రూపంలో సూర్యుడు పరమాత్మే, చంద్రుడు పరమాత్మే. మరి అగ్నిదేవుడు, సూర్యనారాయణుడు ఆయన. సూర్యనారాయణుడు అంటే ఎవరండి? పరమాత్మే గదా! సూర్యచంద్రుల రూపంలో మరి మరి ఆహారాన్ని ఇస్తున్నాడాయన. చంద్రుల రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాడు. సూర్యుడు ఆహారం ఇవ్వటం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. సూర్యుడు ఆహారం ఎలా ఇస్తున్నాడో చెప్తాను చూడండి. ఇప్పుడు సముద్రంలో జలాలున్నాయి కదండీ! ఆ సముద్రంలో జలాలన్నీ కూడా నీరు. అది సూర్య భగవానుడి యొక్క ఆ వేడికి ఆ సముద్ర జలాలన్నీ ఆవిరయ్యి మేఘాలుగా ఏర్పడతాయండి. ఆ మేఘాలుగా ఏర్పడినప్పుడు వర్షం కురుస్తుంది. వర్షం కురిసినప్పుడు భూమి అంతా సారవంతమవుతుంది. ఆ భూమిలో వేసిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తుతాయి. ఆ విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. చంద్రుని ద్వారా కొంత వాటికి కావలసిన శక్తి వస్తుంది. చంద్రుడి వెన్నెల ద్వారా ఆక్సిజన్ కొంత అందుతుంది. పంటలకి. ఆ పంటల ద్వారానే మనం ఆహారం తీసుకుంటున్నాం. మరి దీనికంతా కారణం ఎవరు? వర్షాలు లేకపోతే, నీరు లేకపోతే పంటలు పండుతాయా అండి? పండవు కదా! మరి సూర్యచంద్రుల రూపంలో ఎవరు ఆహారాన్ని మనకి అందిస్తుంది? ఆహారాన్ని ఇస్తున్నాడు. మరి ఆ ఆహారాన్ని మనలోనే ఉండి జఠరాగ్ని రూపంలో ఉండి తిన్న ఆహారాన్ని అరిగిస్తున్నాడు. ఆయనే మళ్ళీ ఇంకా ఆ తిన్న ఆహారంలో సారమంతా లాగి ఏం చేస్తున్నాడు? మన దేహంలోని అన్ని భాగాలకి పంపిస్తున్నాడు. మరి ఎంత ఉపకారం చేసే పరమాత్మకి మనం కృతజ్ఞత చూపించాలి కదా! ఇంత చేస్తున్నాడు. ప్రతిరోజు చేస్తున్నాడు. ఒకరోజు నేను చేయనని పడుకోవట్లేదు ఆయన. ఆయన పడుకున్నాడంటే ఇంక ఆ రోజు ఆహారం లేదు. మనం తినలేము. శక్తి లేదు మన శరీరానికి. మంచానికి అతుక్కోబోయి ఉంటాం. అది. మరి ఇంత చేస్తున్న పరమాత్మ మన కృతజ్ఞత చూపించాలి గదా! అంటే మనం తినే ఆహారాన్ని నివేదన చెయ్యాలి. ప్రతి ముద్ద తీసుకొని తింటున్నప్పుడు పరమాత్మ ప్రసాదంగా తీసుకోవాలి. పరమాత్మ ఇది నాకు అందించాడు. ఈ రోజుకి పరమాత్మ నాకు ఈ ఆహారాన్ని అందించాడు అనే భావన నివేదన చేయటం అంటే పళ్ళెల్లో అవన్నీ రకరకాల ఆహార పదార్థాలు వేసుకొని దేవుడి గూటి ముందు పెట్టమని కాదండి. తింటున్నప్పుడు ఆ పరమాత్మ భావన ఉండాలి. ఏదైనా తినండి. పొద్దున్నే లేసి కాఫీ తాగుతున్నా సరే దానికి ఎన్ని అయితేనే కాఫీ అవుతది. పరమాత్మ నాకు ఈరోజు ఈ కాఫీ తాగనిస్తున్నాడు అని నివేదన. పరమాత్మను ఒక్కసారి మనసులో తలుచుకోవాలి. ఏది తింటున్నా సరే ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే సమర్పణ చేసి
స్వీకరించాలి. అన్నీ ఆయనే ఇస్తున్నాడు. మనం ఏదన్నా వడ్లు మనం పండిస్తున్నామా అండి? మన చేతులతో ఏదన్నా చేస్తున్నామా? మరి ఆఖరికి దానిలో వేసే నీరు మనం మనం తెచ్చుకున్నామా ఎక్కడి నుంచన్నా? ప్రకృతే ఇస్తుంది. ప్రకృతి అంటే ఎవరు? పరమాత్మే. మరి ఆహార పదార్థాలన్నీ భూమి నుంచి వస్తున్నాయి. భూమాత ఎవరు? భూమాత పరమాత్మే. మరి గాలి ఎక్కడి నుంచొస్తుంది? ఆక్సిజన్ పీల్చుకున్నాం అంటే గాలి ఎక్కడి నుంచొస్తుంది? అది పరమాత్మే. ఇవన్నీ పరమాత్మ మన కోసం ఇచ్చాడు. మనం బతకటానికి జీవితం కోసం ఇచ్చాడాయన మరి. మరి అలా సమర్పణ చేసి స్వీకరించాలి. ఏది తీసుకుంటున్నా పరమాత్మకి సమర్పణ చేసి స్వీకరించాలి. అలా సమర్పణ చేయకుండా, అనుమతి తీసుకోకుండా మనం తిన్నామనుకోండి దొంగలం అయిపోతామట. ఇచ్చిన దానికి కృతజ్ఞత చూపించాలి గదా! మనం ఏదన్నా చిన్నది ఇస్తేనే థాంక్స్ అండి చెప్తున్నాం గదా! మరి ఇన్ని ఇచ్చిన ఆ పరమాత్మకి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞతగా ఉండాలి అంటే చక్కగా మనము ఆయన్ని తలుచుకుంటూ తినాలి. తినొద్దని కాదు, తలుచుకుంటూ తినాలి. కృతజ్ఞత ఉండాలనమాట. మరి ఇక్కడ ఆహారాన్ని ఇస్తున్నది ఆయనే. అలా చేయకుండా చేసామంటే దొంగలమవుతాం. మనం దొంగలమవుదామా? కృతజ్ఞతగా ఉందామా? అనేది మనమే ఆలోచించుకుందాం. మరి ఇక్కడ ఆహారాన్ని ఇస్తుంది ఆయనే. తయారు కావటానికి అగ్ని రూపంలో ఉండి సహాయం చేస్తున్నది ఆయనే. తిన్న ఆహారాన్ని అరిగించి అన్ని అవయవాలకి సరఫరా చేసేది ఆయనే. కనుక అన్నం ముద్ద నోట్లోకెళ్ళే ముందు పరమాత్మకు కృతజ్ఞతలు తెలపాలి. ఖచ్చితంగా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇది. అన్నం ముద్ద నోట్లో పెడుతున్నాము అంటే అది అందించిన ఆ పరమాత్మకి కృతజ్ఞతలు తెలపాలి. అంతేకాదు పట్టెడన్నం అతిథికి పెట్టేటప్పుడు ఆ అతిథిని పరమాత్మగా భావించాలి. ఎవరన్నా వస్తారు మన ఇంటికి అతిథులు, అన్నం పెడుతుంటాం. ఆ అతిథి మరి పెట్టే భాగ్యాన్ని మనకు అందించాడు అంటే ఆ అతిథిని పరమాత్మగా భావించాలి. అంతేగాని ఎందుకొచ్చారా బాబు వీళ్ళకి ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు ఎవరు వండి పెడతారు? ఇలా భావన వద్దు అని చెప్తున్నాడండి పరమాత్మే. ఆ! ఆ అదృష్టం నీకొచ్చింది. కాబట్టి నువ్వు అదృష్టంగా భావించి పరమాత్మగా భావించు అంటున్నాడు. కనుక అంతే కాదండి. మరి అన్నం అరిగించే వారిలోనూ ఎక్కడెక్కడున్నాడు ఈయన చెప్తున్నారు చూడండి. అన్నం అరిగించే వారిలోనూ, పచనం చేసే జఠరాగ్నిలోనూ, వెలుపల ఉండే సూర్యచంద్రులలోనూ, మరి అగ్నిలోనూ, కింద ఆధారంగా ఉండే భూమిలోనూ, ఆత్మభావన మరి అంతే కాదండి. భూమిలోనూ, పంటలలోనూ, ప్రాణికోట్లలోనూ, సర్వత్రా, అంతటా, అన్నిటా, అన్ని వేళలా ఆత్మభావన, సమభావన, పరమాత్మ భావన చేయగా ఈ భావనలుండాలండి. ఆత్మభావన, సమభావన, పరమాత్మ భావన అన్నీ ఈ భావన చేయగా అప్పుడు మన లోపల ఉన్న జీవభావం అనేది తొలగిపోతుంది. తొలగిపోయి ఇంక నాది నేను అనే అహంకారం ఉండదు. ఇదంతా ఎవరిస్తున్నారు నాకు? సూర్యచంద్రుల రూపంలో, భూమి రూపంలో మరి ఇవన్నీ ఇస్తోంది పరమాత్మే కదా! ఇంక నేను సాధించిందేముంది దీంట్లో అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు ఈ జీవభావం పోయి పరమాత్మ భావం వస్తుందనమాట. అప్పుడు పరమాత్మ భావం వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? అన్నీ బ్రహ్మమే, అంతటా అన్నిటా ఉంది ఆ పరమాత్మే అని స్థిర భావం వస్తుందండి. ఇంకా పరమాత్మ లోపల ఉండి ఇంకా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బాహ్యంగా ఏం చేస్తున్నాడో చూసాం. ఇప్పుడు లోపల ఉండి పరమాత్మ లోపలే ఉన్నాడని చెప్పుకుంటున్నాం గదా! మరి ఏం చేస్తున్నాడు ఆయన ఇంకా? ఇప్పుడు ఈ తిన్న ఆహారాన్ని అరిగిస్తున్నాడు, చేస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. ఇదంతా ఇప్పటి వరకు చెప్పుకున్నాం గదా! ఇంకా సూక్ష్మ రూపంలో లోపలుండి ఆయన ఏం చేస్తున్నాడు? మరి అంతటా ఉన్న పరమాత్మను ఎక్కడ ఎతకాలి? అంటే ఎక్కడున్నాడు ఆయన పరమాత్మ? అంటే మరి చూడండి మనం అందరం పూజలు చేసుకుంటాం. పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేసుకుంటాం గదా! ఆ నోములు చేసుకున్న తర్వాత మంత్రపుష్పం అని చదువుతారండి. తెలుసు కదా మీ అందరికీ కూడా. మంత్రపుష్పం అని ఆ మంత్రపుష్పంలో పరమాత్మ ఎక్కడున్నాడో తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఆ మంత్రపుష్పంలోని అర్థం ఏంటో చెప్తున్నారనమాట. మరి ఆ మంత్రపుష్పంలో పరమాత్మ తాను ఎక్కడ ఉన్నాడు అనేది వివరించి చెప్పారండి. మన దేహంలో ఎక్కడ పరమాత్మ స్థానం ఉన్నదో ఆయనే తెలియచేశారు. ఈ కనిపించే, వినిపించే సమస్త జగత్తు యందు లోపల, వెలుపల అంతటా నారాయణుడే వ్యాపించున్నాడు. కనిపించే, వినిపించే సమస్త జగత్తులందు కూడా లోపల, వెలుపల అంతటా కూడా ఆ నారాయణుడే వ్యాపించున్నాడు.
అంటే పరమాత్మ ఎవరండి? సర్వాంతర్యామి. సర్వము వ్యాపించున్నాడు ఆయన. ఒక చోట అందుగలడు ప్రహ్లాదుడు పాడతాడు చూడండి. అందుగలడు ఇందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందే కలడు హరి అని చెప్తాడు కదా! అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. ఆయనలోని లేని చోటంటూ లేదు. అన్నిటా లోపల వెలుపల అంతటా ఆయనే. ఆయన ఎలాంటి వాడు? ఆ పరమాత్మ ఎలాంటి వాడు? అనంతుడు. అనంతుడు అంటే ఇక అంతం ఇంత పరిమితి అని చెప్పడానికి లేదు. అనంతుడు ఆయన. ఆ నాశనం లేనివాడు. నాశనం ఉందా పరమాత్మకి? లేదు. ఆ పరమాత్మ నాశనం లేనివాడు. సర్వజ్ఞుడు. అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు అనమాట ఆయన. ఇంకా విశ్వ విరాట్ స్వరూపుడు ఆయన. అవసరమైనప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆయనకు చూపించాడు అర్జునుడికి చూపించాడు. మహాభారత యుద్ధంలో విశ్వరూపాన్ని చూపించాడు ఆయన. విశ్వ విరాట్ స్వరూపుడు. మరి అలాంటి పరమాత్మ ఎక్కడున్నాడు? ఎక్కడ వెతకాలి? ఇలా చెప్తున్నాం కదా, అనంతుడు, మరి సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అనే పరమాత్మ అసలు ఎక్కడున్నాడు? ఎక్కడ వెతకాలి? నీలోనే. ఎవరికి వాళ్ళు నీలోనే వెతుక్కో. మరి నీలో ఎక్కడ? ఇంత శరీరం ఉంది కదా, ఇంత శరీరంలో నీలో ఎక్కడ అంటే కరెక్ట్గా చూడండి. కంఠానికి బెత్తెడు కిందుగా, ఈ కంఠ ఉంది కదండి, ఈ బెత్తెడు పెట్టండి ఇక్కడ. కంఠానికి బెత్తెడు కిందగా, నాభికి జానడి పైన. నాభి అంటే బొట్టు కదా, ఆ బొట్టుకి జానడి పైన. గుండెకు కుడివైపుగా, గుండెకు కుడివైపు. గుండె ఉంటుంది కదా, ఎడమవైపు గుండె ఉంటుంది, ఆ గుండెకి కుడివైపుగా హృదయ కుహరం ఉందంటండి. అక్కడ హృదయ కుహరం, నా హృదయం ఎక్కడుందని ఇట్లా చేయి పెట్టుకుంటూ ఉంటాం మనం ఎవరైనా సరే గబుక్కుని. ఆ హృదయ కుహరం అంటే గృహ అనమాట. ఆ గుహ ఉందంట. అక్కడ దిగువ ముఖంగా తామర పద్మం అంటే మొగ్గ అంటే పద్మకోశం ఉంది. ఇట్లా ఉంటుందండి, కిందకు ఉంటుంది, ఇలా ఉంటుంది. తామర పువ్వు కాదండి, మొగ్గ ఇలా ఉంటుంది కదా, ఆ మొగ్గ ఇలా దిగువగా ఉంటుందన్నమాట. పద్మకోశం. మరి కోశం అంటే వరనమాట. అందులో ఆ పద్మకోశంలో మరి ఆ సమస్త బ్రహ్మాండానికి ఆధారభూతమైనట్టుది, చాలా గొప్పదైనట్టుది, ప్రజ్వలిచున్న జాలలతో కూడినట్టుది అయిన పరమాత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు అందరి హృదయాల్లో కూడా. ఎలా ఉన్నాడట? ఆ పద్మకోశంలో సమస్త బ్రహ్మాండానికి ఆధారభూతమైనట్టుది, చాలా గొప్పదైనట్టుది, ప్రజ్వలిల్లుతున్న జ్వాలలతో కూడినట్టుది అయిన పరమాత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. ఎలా? ఈ పద్మకోశం నుండి అనేక నాడులు దేహమంతటా అన్ని వైపులా వ్యాపించుంటాయండి. అందరికీ అంతే. ఈ హృదయ కోశంలో ఉన్న ఈ పద్మకోశం నుంచే అన్ని నాడులు, రక్తం కూడా అక్కడి నుంచే కదా అందరికి ప్రసరించేది. మరి హార్ట్ అటాక్లు వచ్చినాయి, రక్తం బ్లాక్ అయిపోయినాయి అంటే మరి బైపాస్లు చేస్తున్నారు కదా, మరి అక్కడి నుంచే అన్ని అందరికీ కూడా అన్ని వైపులకి వ్యాపించి ఉంటుందన్నమాట. నాళాలు దేహం అంతటా కూడా. అందులో ఒక నాడి ఉంటుంది, ప్రధానమైన నాడి ఉంటుంది. అనేక నాళాలు వెళ్తూ ఉంటాయి హృదయంలో నుంచి. ఆ దేహంలో అన్ని వైపులకు నాళాలు వెళ్తూనే ఉంటాయి. దానిలో ఒక ప్రధానమైన నాడి ఉంటుందండి. దాని మధ్యలో ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన, ఆ ప్రధాన నాడి మధ్యలో ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రంధ్రం ఉంటుందంటండి. చిన్న రంధ్రం ఉంటుందట. అక్కడ అనేక ముఖాలు గల అగ్ని, ఆ రంధ్రంలోంచి అనేక ముఖాలుగా అగ్ని ఇలాగా ప్రజ్వరిల్తూ ఉంటుందట. అదే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, వైశ్వానరాగ్ని. మరి ఈ జ్వాలలన్నీ ఎలా వ్యాపించున్నాయంటే, మరి ఆ జ్వాలల వల్లే మన శరీరానికి వేడనమాట. దేహంలో అన్ని వైపులకు, దేహంలో ఉన్న అన్ని నాడుల్లో వ్యాపించి దేహాన్ని ఎప్పుడు వెచ్చగా ఉంచుతుంది అవే. ఆ అగ్ని జ్వాలల్లోంచి వచ్చే వేడే దేహాన్ని ఎప్పుడు కూడా వెచ్చగా ఉంచుతుందన్నమాట. ఈ జ్వాలల్లో కూడిన అగ్ని పాదాల నుండి తల వరకు అంతటా ఉంటుంది కదా మనకి వేడి. మరి ఏది చల్లబడిపోయిన, అమ్మో కాళ్ళు చల్లబడిపోయింది, తల చల్లబడిపోయింది అంటూ ఉంటాం. ఆ అగ్ని మన పాదాల నుంచి తల వరకు కూడా వ్యాపించి ఉంటుందన్నమాట. అంటే దేహాన్ని వేడిగా ఉండే చైతన్యం ఉండే కేంద్రం ఎక్కడుంది? మన హృదయ కోశంలో ఉంది. హృదయ కోశంలోనే దేహాన్ని వేడిగా ఉంచే చైతన్యం అన్నమాట. మరి పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు? అక్కడే ఉన్నాడు ఆయన. ఏ రూపంలో? హృదయ కుహరంలోని, ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇక్కడ హృదయ కుహరం అని. మరి ప్రధాన నాడి మధ్యలో ఉన్న చిన్న రంధ్రంలో
అగ్ని జ్వాలల్లో ఒక అగ్ని జ్వాల, ఆ అన్ని అగ్ని జ్వాలలో ఒక అగ్ని జ్వాల ఉంటుందంటండి. ఆ అగ్ని జ్వాల ఊర్ధ్వముఖంగా పైకి చూస్తూ ఉంటుందన్నమాట. ఊర్ధ్వముఖంగా అంటే పైకి లేచిన అగ్ని శిఖలలో ఒకటి ఉంటుంది. అది నీలి మేఘం మధ్యలో మెరిసిన మెరుపు తీగలాగా ప్రకాశిస్తుంటుంది. వాటన్నిటి మధ్యలో కూడా ఒకటి నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటుందంట. పసుపు రంగులో పసుపు నీలం కలిగిన రంగులో ఉంటుందంట. అంటే అంతేకాదంటే ఇంకా ఎంత ఉంటుందంటండి, వడ్ల గింజ మన రూపంలో సూక్ష్మంగా ఉంటుంది. వడ్ల గింజ ఎంత ఉంటుందండి, దాని మొన ఎంత ఉంటుంది, ఆ రూపంలో ఉంటాడంటండి పరమాత్మ. అంత సూక్ష్మంగా మన కంటికి కనిపిస్తాడా మరి? అంత సూక్ష్మంగా ఉంటున్నాడు పరమాత్మ. సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన పసుపు రంగుల గల వడ్ల గింజ వంటి అగ్ని జ్వాల మధ్యలో పరమాత్మ ఉన్నాడు. అక్కడున్నాడండి. మనందరిలో కూడా పరమాత్మ అక్కడున్నాడు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఎక్కడున్నాడు? వడ్ల గింజ మొనవనలో పసుపు రంగులో మధ్యలో అగ్నిజ్వాల మధ్యలో పరమాత్మ ఉన్నాడు. ఇంతకీ ఆయనెవరు? అక్కడున్న ఆయనెవరు? ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఇంద్రుడు, అక్షరుడు, జ్ఞాన స్వరూపుడు, స్వయం ప్రకాశుడు. అతడే పరంజ్యోతి, పరంధామ, ఆయనే పరమాత్మ. మరి ఇప్పుడు చెప్పండి ఎక్కడున్నాడు ఆయన? అందరి హృదయ గృహంలో ఉన్నాడు కదా. ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ. ఇన్ని పేర్లు మనమే పెట్టుకున్నాం. మనమే పెట్టుకున్నాం ఇన్ని పేర్లు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇవన్నీ మనమే పెట్టుకున్నాం. కానీ ఆయన ప్రతి ఒక్కరి హృదయ గృహంలో చక్కగా దేదీప్యమానంగా వెలుగుతూ ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనే పరమాత్మ. అంటే ఈ జడమైన దేహంలోనే పరమాత్మ ఉన్నాడని మనందరికి తెలుసుకున్నాం కదా. ఆయనే చెప్పాడు, నేను ఇక్కడ ఉన్నాను, మీ అందరిలోనూ ఉన్నాను అని ఆయనే చెప్పాడు. పరమాత్మే చెప్పాడు అని అర్థమైంది కదా. మరి నేనెవరిని? ఈ జడమైన దేహంలో ఉన్నాడు అని పరమాత్మ. మరి నేను ఎవరిని? ఈ జడమైన దేహాన్న చైతన్యమైన పరమాత్మనా? మనకు మనమే క్వశ్చన్ వేసుకున్నాం. మరి నేను ఈ శరీరాన్ని నేను అని చెప్పుకుంటున్నాం కదా, నేను శోభ అని చెప్పుకుంటున్నా కదా, మేడం కుమారి అని చెప్పుకుంటున్నాం కదా, ఇలా చెప్పుకుంటున్నాం కదా, మరి నేను ఎవరిని అని క్వశ్చన్ వస్తుందన్నమాట. అంటే జడమైన దేహాన్న లోపల చైతన్యంగా ఉన్న పరమాత్మనా అంటే జడమైన దేహాన్ని కాదు, చైతన్యమైన పరమాత్మను. అంటే పరమాత్మనైన నేను ఈ జడమైన దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నాను అంతే. చైతన్యవంతమైన నేను దేహాన్ని ధరించిన పరమాత్మనే. అర్థమైంది కదండి. చైతన్యమైన మరి జడమైన దేహం కాదు, చైతన్యవంతమైన పరమాత్మనే నేను. మరి పరమాత్మనైన నేను దేహాన్ని ధరించిన పరమాత్మని అని తెలుసుకోవాలి ప్రతిరోజు. మరి మనందరం కూడానండి ప్రతిరోజు మనం గాఢ నిద్రలో సుస్థితి స్థితిలో పరమాత్మతోనే ఉంటున్నాం. గాఢ నిద్ర పోతామండి. ఆ గాఢ నిద్ర పోయినప్పుడు అందరూ రాత్రుళ్ళు గాఢ నిద్రే పోతాం. అప్పుడు మరి గాఢ నిద్రలో పోయిన వాళ్ళు శవంతో సమానం అంటారు. నిజంగా శవమా? అప్పుడు పరమాత్మ మనతోనే ఉంటాడుగా. లేకపోతే మనం నిజంగానే శవం అయిపోతాం తెల్లారిపోయేప్పటికి. కానీ మనం అందరం కూడా పరమాత్మతోనే ఉంటున్నాం. ఆయన చైతన్యం లేకపోతే మళ్ళీ తెల్లవారు లెగుస్తున్నాము. లెగవగలమా మనము? లెగవలేం గదా! కాబట్టి మనం అందరం కూడా సుషుప్తి, గాఢ నిద్రలో సుషుప్తి స్థితి అంటారండి దాన్ని. అక్కడ పరమాత్మతోనే ఉంటున్నాం. అందరం ఉంటున్నాం పరమాత్మతోనే. కాపోతే జ్ఞానం లేక మనం తెలుసుకోలేకపోతున్నాం. పరమాత్మతోనే మనం ఉంటున్నాం అనేది విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. పరమాత్మనైన నేను ఈ దేహాన్ని ధరించుకొని ఉన్న పరమాత్మని అనే విషయాన్ని అజ్ఞానం కొద్దీ తెలుసుకోలేకపోతున్నాం. మన గురుగారు చెప్పింది అదే. అందుకని ఆయన ఎక్కడ అడ్రస్ చేసినా మై డియర్ గాడ్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించేవాడు. అంటే అందరూ దేవుళ్ళే. మీరు పరమాత్మ నుంచి విడివడి వచ్చిన అంశాత్మలే మీరందరూ అని ఆయన చెప్పింది ఈ మాట. పరమాత్మ చెప్పిన మాట కూడా అదే. మరి మరి పరమాత్మగా ఉంటున్నాం. పరమాత్మతో గాఢ నిద్రలో పరమాత్మతో ఉంటున్నాం. పరమాత్మగా ఉంటున్నాం. మనం ఉండం. మనకు తెలివి ఉండదు అసలు. మనం ఉండం. మనం పరమాత్మగానే ఉంటాం అక్కడ అన్నమాట. పరమాత్మగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. హాయిగా నిద్రపోతున్నామండి. నిద్రపోయి లేచాము. లేచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుంది. అబ్బా! భలే చక్కగా నిద్ర పట్టిందండి. భలే హాయిగా ఉంది. శరీరం అంత తేలికగా ఉంది. మనసు అంత హాయిగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ హాయి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ హాయి?
ఆ లోపల ఉన్న పరమాత్మ మనకు అందించాడు అనేది తెలుసుకోవాలి. మరి మనం పరమాత్మగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించుదాం. నాలో పరమాత్మ ఉండటం కాదు, నేను పరమాత్మను అని గ్రహించగలగాలి. నాలో ఉండటం ఏంటి? అసలు నేనే పరమాత్మని. ఆ స్థితిలోకి వెళ్ళాలి అందరం. మరి ఆ స్థితిలోకి వెళ్ళాలి. నేను పరమాత్మను నాలో ఉండటం కాదు, అసలు నేనే పరమాత్మని. అంతే. ఆవుకి పిల్ల పుట్టిందనుకోండి, ఏమవుతుంది? ఆవు పిల్లే అవుతుంది గదా! అది గూడా పెద్దయితే ఆవయిపోతుంది గదా! ఆ! కోడి పిల్ల పుట్టిందనుకోండి, అది గూడా పెద్దయితే కోడయిపోతుంది గదా! అట్లాగే మనం గూడా పరమాత్మ బిడ్డలం. పెద్దయితే మనం గూడా పరమాత్మే. జ్ఞానం అనేది సంపాదించుకుంటే మనం గూడా పరమాత్మలం అయిపోతాం అనేది గ్రహించాలనమాట. మరి ఇలా చేస్తే ఎప్పుడైతే మనం ఇలా ఈ భావనతో ఉన్నామో దుఃఖమనేదుండదు. పరమాత్మనైనా నాకెందుకు దుఃఖము? ఈ దేహానికే గాని, సుఖం గాని, దుఃఖం గాని, ఈ దేహానికే గాని లోపలున్న నాకు కాదు, ఆత్మకు కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఈ దుఃఖాలేముండవండి. ఇవన్నీ ఎక్కువ కాలం ఉండేవి కావు. వస్తుంటే ఈ దేహానికి వస్తుంటాయి, పోతుంటాయి అంతే. దీని గురించి దుఃఖం వస్తే కుంగిపోవటం, సుఖం వస్తే పొంగిపోవటం చేయకూడదు. శాశ్వతంగా ఉండేదొక్కటే అదే ఆనందం. అసలు నిజానికి మన శాశ్వత స్వరూపం ఏంటి? ఆనంద స్వరూపం. ఎప్పుడు ఆనందంగా ఉండమనే పరమాత్మ మనం ఈ భూమి మీదకి పంపించాడు. శాశ్వతంగా ఉండేది ఆనందమే. సరే ఇన్నిన్నాము, ఇన్ని తెలుసుకున్నాము. ఎంత విన్నా మరి మరి ఎంత తెలుసుకున్నా భగవంతుడిని ఎక్కడ చూడాలనుకుంటాం? గుళ్ళల్లో, గోపురాల్లో ఇంత ఇంత చెప్పుకున్నా, ఇంత చేసిన పరమాత్మ ఎంత భగవద్గీత నిండా ఇదే చెప్పినా మరి గుళ్ళో, గోపురాల్లో ఇంకా లేకపోతే గంగా, గోదావరి తీర్థాలు, పుణ్యక్షేత్రాలు వీటన్నిటిలోనూ పూ పూజలు చేస్తే, అభిషేకాలు చేస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది. మరి నేను స్వర్గంకెళ్ళిపోతాను అనుకుంటూ అనుకుంటాం. అవన్నీ చేస్తే నాకు పుణ్యం వచ్చేసిందనుకుంటాం. పొంగిపోతూ ఉంటాం. వ్రతాలు, నోములు, పూజలు ఇవన్నీ చేసేసి నిజంగానే నాకు పుణ్యం వచ్చేసింది అని పొంగిపోతూ ఉంటాము. పొంగిపోతాం. ఒక్కసారి భగవంతుని వాక్యాలు గూడా పట్టించుకోం. రేపటి నుంచో పరమాత్మ చెప్తున్నాడు. ప్రతి మనిషిలోను అంతటా నేనే ఉన్నా. బాబా గారు చెప్పారు. బాబా ఏం చెప్పాడు? సర్వజీవుల్లోను నేనే ఉన్నానయ్యా. బాబా సూత్రాలేంటండి? ఏకాదశి సూత్రాలంతా చెప్పిందదే. కానీ అది ఇనము. ఎంతసేపు అవి కంటతా పడతాం నోటికి అందరికి వచ్చు. ప్రతి బాబా గుడిలోను గోడ మీద సాయి ఏకాదశి సూత్రాలు రాసే ఉంటాయి. చదువుకుంటాం. కానీ దాని అంతరార్థాన్ని తెలుసుకోము. తెలుసుకోక మరి నమ్మం. విన్న వి వి వినిపించుకోమసల. ఎవరైనా చెప్పినా వినము, విన్నా నమ్మము. ఘనంగా ఏం చేయాలి? పూజలు చేయాలి. జరిపించి చివరకు మంత్రపుష్పం చదివేసి ప్రసాదం తీసేసుకుంటే ఇంకా పుణ్యం వచ్చేసింది మనకి. మన భావాలు, మన అలవాట్లు, మన మాటలు, మన చేతలు ఎలా ఉన్నా కానీ ఇవన్నీ చేస్తే మనకు పుణ్యం వచ్చేసింది అనే భావిస్తూ ఉంటాం. ఈ భావనలో నుంచి బయటికి రావాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? మన మన నడవడిక నేనే పరమాత్మని అని అంటున్నప్పుడు నేనెలా ఉండాలి? ఒక అతిథి వస్తున్నాడు, మన ఇంటికి వస్తున్నాడు అంటే, మన ఇల్లు ఎంతో శుభ్రంగా, చక్కగా మంచి మంచి దుప్పట్లు, బెడ్‌షీట్లు అన్నీ మార్చేసి, మరి సోఫా కవర్‌లన్నీ మార్చేసి, నీట్‌గా శుభ్రంగా ఉంచాలని అనుకుంటాం గదా! ఎవరైనా ఇంటికి రాంగానే, "అబ్బా! మీ ఇల్లు ఎంత బావుందండి. నీట్‌గా ఉందండి" అని అనిపించుకోవాలని ప్రతి ఇల్లాలకి, ప్రతి వాళ్ళకి ఉంటుంది. అంతే గదా మరి! మరి ఒక అతిథి వస్తేనే మనము ఇంత శ్రద్ధ తీసుకొని మన ఇంటిని, వంటిని అంత శుభ్రంగా ఉంచుకుంటామే, మరి ఆ సర్వాంతర్యామి, ఆ సర్వ సృష్టికర్త అయిన ఆ పరమాత్మ మనలోనే ఉన్న ఆ పరమాత్మ మనకి తెలియబడాలి అంటే, మన మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉండాలి, మన మాట ఎంత స్వచ్ఛంగా ఉండాలి, మన నడవడిక ఎంత బావుండాలి, ఇంకొకళ్ళని నిందించకూడదు. మరి మన గురువుగారు చెప్పారు, ఎవరిని జడ్జ్ చేయకండి, ఎవరిని విమర్శించొద్దు. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని రమణ మహర్షి చెప్పింది కూడా అదే. అందరూ చెప్పిన సారాంశం అదే. ఇవన్నీ వింటున్నామా మనము? వింటున్నామా? మళ్ళీ మొదలే. ఆ పూజ, పునస్కారాలు అవన్నీ అయిపోతున్నాయా? అయిపోంగానే మళ్ళీ మొదలుపెట్టేస్తాం. మళ్ళీ మళ్ళీ మనం మా సహజ స్థితిలోకి వెళ్తాం. కానీ అలా కాదు. ఎప్పుడూ ఆ ఈ ఒక్క పూజ చేసిన అరగంట సేపే
పరమాత్మ చెంత ఉంటాడు. నేను పరమాత్మ చెంత ఉంటాను. ఆ పరమాత్మ నా చెంత ఉంటాడు అని అనుకోకూడదు. మిగతా 23:30 గంటల సేపు నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నీ మనసులో ఏ ఆలోచన చేస్తున్నావో అన్నీ ఆ పరమాత్మ సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ గమనిస్తున్నాడు అనే ఎరుక మనందరికీ ఉండాలి. పూజ చేసే అరగంటే కాదు. ప్రతి పని కూడా ఏ మాట మాట్లాడినా, ఏం చేసినా ఆ పరమాత్మ చైతన్యం మనలో లేకపోతే ఏది చేయలేమండి. ఏది మన వల్ల కాదు. మనది అనేది అసలు ఏది లేదు. ఆయన అనుగ్రహిస్తేనే ఏదైనా కూడా. మరి ఆ పరమాత్మను తెలుసుకొని చేస్తే ఇంకా బావుంటుంది. ఏదైనా పని చూడండి. దాని పూర్వపరాలన్నీ తెలుసుకొని చేస్తే ఎంత చక్కగా చేయగలుగుతాము. ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఏదో పని మొదలుపెట్టేస్తే దాని సంగతులు తెలుసుకోపోతే మనకేం పని అవుతుంది? అవ్వదు కదండీ! ఇప్పుడు ఒక చోటకెళ్తాం మనము. వెళ్తున్నప్పుడు అక్కడ స్థితిగతులు అక్కడేంటి అన్నీ తెలుసుకుంటే ఆ ప్రయాణం సుఖంగా జరుగుతుంది. ఏం తెలియకుండా ఎళ్ళిపోయామనుకోండి, ఈ బోలెడన్ని ఇబ్బందులు పడాల్సొస్తుంది. అలాగే ఈ మానవ జీవితంలో కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? మనతో ఏమేం పనులు చేపిస్తున్నాడు? మనం ఎలా ఉండాలి? ఆ పరమాత్మని తెలుసుకోవాలి. మరి మనందరి లక్ష్యం ఏంటి? మోక్షము. మోక్షం వైపే మన ప్రయాణము. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే మనందరి ప్రయత్నం. ధ్యానం ఎందుకు చేస్తున్నాం మనమందరము? ఈ ప్రాపంచిక విషయాలు వదిలించు స్వామి, ధ్యానంలో కూర్చొని ఏం చెప్పాలి? ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి నాకు తగ్గించు. నాకు సహనం అనే ఆభరణాన్నివ్వు. నాకు క్షమ అనే ఆభరణాన్ని అలవర్చుకోవాలి నేను అనే అనే అవన్నీ వస్తేనే ఆ పరమాత్మ చెంతకి దగ్గరవుతాం. మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వెళ్తాం. అంతేగాని మన ఈ రోజువారీ పూజలు చేసినంత మన ప్రవర్తనలో ఉండాలండి ఏదైనా. అవన్నీ చేయటం తప్పని గాదు నేను చెప్పేది. వాటితో పాటు ఈ భావనలు కూడా ఉండాలి. నువ్వు అగ్నిదేవుడికి దీపారాజన ఎలిగిస్తున్నావు. అగ్నిదేవుడిని కొలువు. అగ్నిదేవుడు. అగ్ని లేపోతే ఏదన్నా అవుతుందా? దీపారాజన చేస్తున్నామంటే భక్తితో అగ్నిదేవుడిని కొలువు. కృతజ్ఞత కోసం పూజ చెయ్యి. నాకిన్నిచ్చావు పరమాత్మ. కృతజ్ఞత కోసం పూజ చెయ్యి. కృతజ్ఞత చూపించు. అందరి పట్ల, అన్నిటి పట్ల కృతజ్ఞత చూపించాలి. మరి ప్రతిరోజు మనము కోరికల లిస్టు దేవుడి దగ్గర కూర్చొని నాకు అవ్వివ్వు, ఇవ్వివ్వు అని కోరకూడదండి. నీకెంత ఇవ్వాలో, ఎప్పుడివ్వాలో, ఏమివ్వాలో ఆయనకు తెలుసు. దాని ప్రకారమే నీ జీవితం నడుస్తుంది. నీ అర్హతను బట్టే నీకొస్తుంది. అర్హత అంటే ఎలా ఉంటుంది? నువ్వు గత జన్మల్లో చేసుకున్న కర్మలను బట్టే నీకు ఈ జన్మలో అర్హతొస్తుంది. ఈ జన్మ చేసుకున్న కర్మలను బట్టే గత జన్మకి నువ్వు ఈ జన్మలోనే పునాది వేసుకోవాలి. మంచి జన్మలు పొందాలి అంటే ఇక్కడ మంచి పనులు చేయాలి. మంచి కర్మలు చెయ్యాలి. మరి నిష్కామ కర్మయోగం అని భగవద్గీతలో ఉంటుంది. నిష్కామ కర్మయోగం చేయాలి. మరి ఇలా పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఆయన ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? మన జీవితం ఏంటి? అనేది తెలుసుకుంటూ మనం పరమాత్మను పూజ చేయండి. తెలుసుకొని పూజ చేయండి. తెలుసుకొని ఆయనతో తాదాత్మ్యం చెందితే ఆయన తప్పకుండా బాబాగారు ఏం చెప్తున్నాడు? "నువ్వు నా వెంక చూడు, నేను నీ వెంక చూస్తాను. నా భక్తుల ఇంట లేమి అనే శబ్దాన్ని నేను వినిపించను" అంటాడు. భక్తు ఊరికే పూజ చేయటం కాదు. ఇలా ఉండాలి ప్రవర్తన. ప్రవర్తన ఇలా ఉన్నప్పుడు నీకు లేమనేది లేదయ్యా. అన్నీ నీకెంత ఉండాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నేనే ఇస్తాను అని చెప్తాడన్నమాట. ఆయన మీద చక్కగా నమ్మకం, విశ్వాసం ఉంచాలి. ఉంచితే మనకెప్పుడు ఏది అందాలో అవి తప్పకుండా అందుతుంది. ఓకేనండి. థాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థాంక్ యూ అండి.